వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జగన్ ముఠా దోపిడీని వెలికి తీసి నిందితులను శిక్షించాలి. మాజీ మంత్రి రామచంద్రయ్య. విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ. వలస కూలీల భద్రత యజమానులదే అని అన్నారు పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గీత జయసూర్య విత్తనాల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ఆలయ ఈవో భాస్కర్ రావు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించిన ఆలయ సిబ్బంది, అధికారులు, స్థానికులు వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం కొండపైకి మెట్ల ద్వారా వెళ్లిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్ రావు. తీహార్ జైలుకు చేరుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ఎమ్మెల్సీ కవితను ములాఖాత్లో భాగంగా కలిసిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. मैडम रुक जाओ. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బక్రీద్ వేడుకలు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలై భలై చేసుకున్నారు. ఈ సందర్భంగా బిలాల్ మజీద్ హజీబ్, అబ్దుల్ అజీజ్, మదీనా మజీద్ ఇమాం అక్బర్ అలీ, మత పెద్దలు అక్బర్ అలీ, యాకూబ్ అలీ, డాక్టర్ సలీం భియాభానీ మాట్లాడుతూ త్యాగానికి ప్రతి రూపకంగా బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని వారు సూచించారు. जमात करीब है, जो हजरात बाहर खड़े हैं वो आ जाए जब नसीब का कहना सफेद सीढ़ी कर ले, थोड़ा सब आगे दिख रहे हैं, लाइन सीढ़ी कर ले।
अपने अपने मोबाइल को स्विच ऑफ कर ले और मैं बेटा చెప్పండి. రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ అజహా, బక్రీద్, ఈద్ ముబారక్. ఈరోజు త్యాగానికి మారుపేరు ఈ బక్రీద్. ఈ మాసంలో మక్కా వెళ్ళి హజ్ యాత్ర కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఈరోజు మా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం లేక ముసలితనంలో పుట్టినటువంటి కొడుకును భగవంతుడు అల్లా జబా చేయమని చెప్పి ఆదేశించగా అతన్ని తీసుకొని గుట్టల మీదకి వెళుతుండగా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొడుకుతో చెప్పాడు, నిన్ను భగవంతుడు బలి ఇయ్యమన్నాడు. అసోసియేషన్ సభ్యులందరి తరపు నుంచి ఈరోజు రామకృష్ణాపూర్ ఈద్గాలో ఈద్ ఉల్ అదా బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఏదైతే ప్రార్థనలు చేశామో ఆ ప్రార్థనలన్నీ సఫలీకృతం కావాలని, ఇస్లాం మతం అంటేనే శాంతికి నిదర్శనం, త్యాగానికి నిదర్శనం, మంచికి నిదర్శనం. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలందరూ హజ్ యాత్ర నిర్వహించుకుంటున్నారు. వాళ్ళందరి హజ్ యాత్ర సుఖశాంతులతో పూర్తవ్వాలని అల్లాని వేడుకుంటూ, అదేవిధంగా ప్రపంచ దేశాలైనటువంటి మనం ఎన్నో దేశాల్లో ముస్లిం సమాజం ఉంది. ఇవాళ ఇజ్రాయిల్ పాలస్తీనాలో జరుగుతున్న దాడులు కూడా అతి త్వరలో ముగించి అక్కడ కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని దేవుణ్ణి అల్లాని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇస్లాం మతం అంటేనే శాంతికి, త్యాగానికి నిదర్శనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారు చెప్పిన విధంగా మనం అందరం ఏ భూమి మీదే పుట్టామో ఆ భూమిలో నివసిస్తున్నామో అక్కడ ఆ భూమికి మనం రుణపడి ఉంటాం, ఆ దేశానికి రుణపడి ఉంటాం. ఆ దేశంలో మంచి కోసం, మార్పు కోసం. సో ఈ లౌకిక రాజ్యంలో భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా మన ఇంటి పక్కన నివసించే వాళ్ళు, మన రామకృష్ణాపూర్లో నివసించే వాళ్ళు, దేశంలో నివసించే వాళ్ళందరి కోసం, మంచి కోసం ఇవాళ మనం ఈద్గాలో ప్రార్థనలు చేయడం జరిగింది. ఆ ప్రార్థనల ద్వారా అల్లాకు చేరి మనమందరం వ్యాప్తంగా జరుపుతున్నటువంటి బక్రీద్ పండుగలో భాగంగా మరి కేతనపల్లి మున్సిపాలిటీలో ముస్లిం సోదరులు వారి వెల్ఫేర్ కమిటీకి, వారి కుటుంబ సభ్యులందరికీ మరి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశంలో శాంతి, సామరస్యం, మరి శాంతి నెలకొల్పాలంటే మరి అన్ని వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణంలో ప్రయాణించేసి ఈ దేశం, ఈ ప్రపంచం సురక్షితంగా ఉండాలి. అందరూ ఆర్థికంగా మరి ఆరోగ్యంగా ఉండి ఈ యొక్క సుపరిపాలన సంపాదనను సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత అంతా ఈ యొక్క అన్ని వర్గాల ప్రజలు ఉంది. కాబట్టి బక్రీద్ పండుగ అనేది కేవలం ముస్లిం సోదరులు భక్తిభావంతో చేస్తున్నందుకు వారికి బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి జగన్ దొంగల ముఠా స్టేట్ను మట్టి దిబ్బగా మార్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం మీడియా మిత్రుల మధ్య విమర్శించారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో జరిగిన దుర్మార్గపు దోపిడీలకు సంబంధించిన 5 పేజీల బుక్లెట్ను విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహా ఆలయాన్ని నిలువు దోపిడీ చేశారని అన్నారు. భక్తులు వేసే డబ్బులు ఎక్కడికి వెళ్లాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జగన్ దోపిడీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, అందులో రుచికొండ భాగవతం బయటపడిందన్నారు. వైకాపాకు 40% ఓట్లు వచ్చాయని, అవి సీట్ల రూపంలో ఎందుకు విజయం సాధించలేకపోయిందని జగన్ మీడియా ముందు ఆవేదన చెందడాన్ని తప్పుపట్టారు. జగన్ అండ్ చేసిన దోపిడీలను బహిర్గతం చేసి సంబంధిత ఆలీబాబా 40 దొంగలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని డిమాండ్ చేశారు.
ఆ పతనం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసు. సో ఇంత దోచినోడు రాజకీయాలు కూడా అనేది అనుకొస్తాను. అలా నేను వస్తాను 40% కూడా తగ్గలేదు నాకు అని మొన్న మీడియాను అడ్రస్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా మీటింగ్. అతను ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేయలేదు. దిగిపోయేటప్పుడు అది చేశాడు. అదే ఫస్ట్ లాస్ట్. ఆ మీడియాలో చెప్తాడు నాకు 40% తగ్గలేదు, నేను చేసినా కూడా అవకాశం ఇస్తే ఇంకా పూర్తిగా చేస్తున్నాడు. సో ఇటువంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనవద్దు. ఇంకా ఇదంతా పూర్తి ప్రజలు వాస్తవాలు తెలియాలంటే ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం. మనం చరిత్రలో చాలా పాఠాలు చదివాము. చరిత్ర చదివాము. జపాన్ పైన హిరోషిమా నాగసాకి బాంబ్స్ వేయడం, అంటే అమెరికా బ్రిటన్ గడ్డి కూడా మలవనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ గుడిని ప్రాంతాల్లో గడ్డి కూడా మల ధ్వంసం చేశారు. కానీ వాళ్ళకి ఏమాత్రం తగ్గదు కదా, ఏమాత్రం తగ్గదు. పంతొమ్మిది 24 మధ్య ఇయర్స్ రూల్ చేశారు ఈ రాష్ట్రం. మట్టి దిబ్బగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మట్టి దిబ్బగా మార్చేశారు. ఇది మాత్రం అంతసేపు వ్యవస్థలన్నీ దారుణంగా పడినాయి. కొంతకాలము ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లేకున్నా కూడా ఈ సిస్టమ్స్ రన్ చేస్తాయి ఎక్కడ సార్. ఒకప్పుడు ఒక అడ్వైజర్ ఉన్నాడు గవర్నర్. వరంగల్ ఓసిటీ క్రీడా మైదానంలో వాకర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం వాకింగ్ చేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు క్రికెట్ బాల్ తాకి తీవ్ర గాయాలు అయ్యాయి. మైదానంలోకి అవుటర్స్ వచ్చి క్రికెట్ ఆడడం వల్ల పలుమార్లు వాకర్స్కి దెబ్బలు తగులుతున్నాయి. పలుమార్లు DYOS సత్యవానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అవుటర్స్ ఇక్కడ క్రికెట్ ఆడకుండా చూడాలని కోరుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అడిగినా కామన్ అయితే పాలసీ సప్లై కూడా ఆడమి మిస్టేక్ అయింది అనుకో ఎందుకన్నా ఒక గంట ఎందుకైనా మంచి ఇట్లా మీరు రాత్రి 8 దాటితే తాట తీయండి. గుంపులుగా కనిపిస్తే చీకట్లో కనిపిస్తే పోలీసులకి ఫుల్ పర్మిషన్స్ అని అన్నారు హోమ్ మినిస్టర్. తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమండి, చింతపల్లి నుంచి జీమాడుగల్ నుంచి అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిశా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ 2 వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి.
వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్ స్క్వాడ్. 2 అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు నాకు అర్థం కాల. 2 డాగ్సా? కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన భోగిని జంగయ్య, మన్సూరాబాద్కు చెందిన శేఖర్ రెడ్డి, ఎండి మహమ్మద్ ముగ్గురు కలిసి పథకం వేసి తుర్కా యంజల్ శ్రీరామ్ నగర్లో నివాసం ఉండే ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనాథురై ఇంట్లో 950 కోట్ల నల్లధనం ఉందని ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు. ఆ నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేసి నల్లధనం ప్లేస్లో నల్ల కాగితాలు పెట్టడానికి అవి తీసుకొని ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి 1 గంటలకు చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లోకి ప్రవేశించి ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా శబ్దం రావడంతో యజమాని తిరుమనాథురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించారు. కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు గుర్తించి 100కి కాల్ చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరహరయ్యారు. ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్ గా మనం అది ఒక కేసు రిజిస్టర్ సెక్షన్స్ 392లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమీడియట్ గా SHO ఆదిపట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ ని SI కృష్ణ టీమ్ ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈ రోజు చిత్రకుంట కేఎస్ బేకరీ మనసిలిపురం లిమిట్స్ లో మళ్లీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ ని మొదటగా 17 మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈ రోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిపట్ల PS లిమిట్స్ లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్ లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి, మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్కా ఎంజీఆర్లో ఉన్నటువంటి తుర్మన్తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్, చాక్లెట్ వ్యాపారి, అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ బిలీఫ్స్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు. ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేసి అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యుడైనటువంటి ఒక ఫ్రాడ్స్టర్ రజాక్ అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాక్ తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి
వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాకి ఇమీడియట్ గా ఈ విషయాన్ని శ్రీనివాస్ కి తెలియజేయడము, మహమూద్ కి, తర్వాత శేఖర్ రెడ్డికి, వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ ని పంపించి, నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను, ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్ కి ఆ లొకేషన్ షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాగిరి, తర్వాత మహమూద్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కి చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక 8 మంది వ్యక్తుల్ని హైర్ చేసుకుని వారి ద్వారా ఈ ఆపరేషన్ ని చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అనుకుని ముందుగా 4వ తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హైర్ చేసుకున్నటువంటి 8 మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంట్లోకి ప్రవేశింప చేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మహమూద్, జంగయ్య, శ్రీనివాస్, సతీష్, జాకి వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడము, తర్వాత లోపల రోడ్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకున్నామని చెప్పి అక్కడి నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి, ఈ టాస్క్ చేయాలని చెప్పేసి మళ్ళీ 11వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సేమ్ టీము బయట ఈ 5 వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ పేపర్తో ఉన్నటువంటి కరెన్సీని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళంతకుముందే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. 447 కోట్లతో మరమ్మతులు చేసినా బాగానే ఉందని పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రామ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చు అవుతుంది. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని అన్నారు. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి ఒక 1 year పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దండి అవన్నీ కరెస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. నేను ఒక 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను. 30 times ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగున అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అనుకుంటే అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 bits లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫామ్ వాల్ హైట్కి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యానల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది,
ముందర కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గం ద్వారా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు వైప్లేస్ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచింది. ఆయనకు వైప్లేస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. బాబు వీడియో బ్రో రండి ఎస్ఐ గారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.